చేశాం. నర్సంపేటలోని ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన విమానాశ్రయం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు ఉచిత విత్తనాలు ఎరువుల కొరత అరికట్టుటకు కఠిన చర్యలు ఎప్పటికే మన ప్రభుత్వం తీసుకుంది. మార్పు రావాలని ఈ ప్రభుత్వాన్ని పనిచేస్తుంది. ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులమందరం రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారికి, స్థానిక మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, మరొక మంత్రివర్యులు సీతక్క గారికి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ముఖ్య అతిథి గారి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. పర్యటన విరమించడం కోసం ఆజ్ఞాపన తీసుకోవడం కోసం విచ్చేస్తున్నారు ఆర్ఐ సింహాచలం శ్రీనివాస్ గారు. ముఖ్య అతిథి గారికి పర్మిషన్ గ్రాంట్ చేయడం జరిగింది. గౌరవ పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకి, ప్రజాప్రతినిధులకి, గౌరవ న్యాయమూర్తులకి, గౌరవ సిటీ పోలీస్ కమిషన్ కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి గారు, ఇతర అతిథులు పెద్దలందరినీ కూడా మరి ఆ సత్కార కార్యక్రమంలో పాల్గొనడం లేదు. ఆ భార్య ఒక్క మనిషి కోసం ఎదురు చూపుడు కాదు, వారు త్యాగించిన వారు ఒక్క వ్యక్తి కాదు. ఈ వరుస క్రమంలో శకటాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. అమరవీరుల కుటుంబాల సత్కార కార్యక్రమం జరుగుతుంది. విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా వారిని సత్కరించడం జరుగుతుంది. నిప్పు తగిలితేనే అమ్మ అంటాము, కానీ నిప్పులను శరీరమంతా నింపుకొని అన్ని పండుగలా మారుస్తారని ఆశిస్తున్నాము. ఆ తర్వాత కిలా వరంగల్ మండలానికి సంబంధించి అందుకోవడం జరుగుతుంది. ఆ విత్తనాలు మీరు తీసుకునేది ఒక్కొక్కరే కావచ్చు, కానీ మీ గ్రామాలలో అనేక మంది రైతులు వేగవంతంగా పూర్తి చేయాలన్నది మన ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం వరంగల్లో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాక్షేత్రం పనుల్ని యుద్ధ ప్రాతిపదికలో పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. వరంగల్లో నిర్మిస్తున్న జిల్లా కార్యాలయాన్ని అతి కొద్ది రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం. వరంగల్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన మెగా టెక్స్టైల్ పార్క్ పనుల్ని చిత్తశుద్ధితో అన్ని అంగులతో త్వరలోనే పూర్తి చేస్తాం. గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇప్పటికే ఇక్కడికి కొన్ని కంపెనీలు వచ్చాయి. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశ పర్యటనలో కూడా కొన్ని కంపెనీలు ఇక్కడికి రావడానికి అంగీకరించాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను.